డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలయ కేంద్రంగానే హిందూ ధర్మం నడుస్తుంది అధ్యక్ష. అలాంటి గుడులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మనకు ఆలయాలు ధ్వంసమైనాయని వాటి గురించి ఎప్పుడో నవాబు పాలనలో విన్నాం. దేవుడి విగ్రహాలపై దాడులు చరిత్రలో చదివాం, అల్లాడిపోయినాం అధ్యక్ష. స్వతంత్ర భారతదేశంలో దేవాలయాలపైల దాడులు ఎక్కడన్నా జరిగినాయంటే అవి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అధ్యక్ష. సుమారు 125 ప్రధాన దేవాలయాలపై దాడులు అధ్యక్ష. ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసం అధ్యక్ష. మనము తప్పనిసరిగా కొన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. బాధతో 2020వ సంవత్సరం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కాల్చేశారు అధ్యక్ష. రాష్ట్రమంతా నివ్వెరపోయింది. 100 సంవత్సరాల రథం అధ్యక్ష. తేనె కోసం కాల్చారని ఒకవైపు, మతిలేని వాడు కాల్చాడని ఇంకోవైపున ఒకరి మీద ఒకరు వేసుకున్నారు అధ్యక్ష. హిందువులంతా కుంగిపోయారు అధ్యక్ష. అప్పుడు జరిగింది ఏమిటి? నిందితులను పట్టుకోవడం మానేసి ప్రతిపక్షాల మీద నిందలేశారు, రాజకీయాలు చేశారు అధ్యక్ష. దర్యాప్తు సిబిఐకి ఇచ్చిన ఎవరిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు, శిక్షించలేదు. ఒక్కసారి హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. 2019లో విజయనగరం జిల్లా రామతీర్థంలో మహాపచారం జరిగింది అధ్యక్ష. శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు. మళ్ళీ అదే జరిగింది. ఆరోపణలు, విచారణ పేరుతో నిర్లక్ష్యం, రాజకీయం, సిఐడి విచారణ, ఎటువంటి అరెస్టులు లేవు, శిక్షలు కూడా లేవు అధ్యక్ష. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో వెంకటేశ్వర స్వామి రథాన్ని గాల్చారు, మళ్ళీ అదే నిర్లక్ష్యం. బెజవాడలో దుర్గమ్మ వెండి సింహాసనాలు చోరీ చేశారు, అదే నిర్లక్ష్యం. ఇలా 125 దేవాలయాలపై దాడి, విధ్వంసం, కేవలం విచారణ పేరుతో కాలక్షేపం. మౌనంగా, వేదనతో, కసిగా హిందూ సమాజం అంతా ఏకమైంది అధ్యక్ష. దుర్మార్గపు పాలనపై కళ్ళెర్ర చేసింది. ఫలితమే 151 సీట్లున్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఈ ప్రజలది, హిందువులదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు కల్తీ నెయ్యితో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తయారు చేశాని నిరూపించబడింది అధ్యక్ష. ఇంత ఘోర అపచారం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా హిందువులు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూల తయారీ, 250 కోట్ల రూపాయల కుంభకోణం మహాపాపం అధ్యక్ష. నిబంధనలను మార్చి కల్తీ నెయ్యి కొని 2022లోనే నెయ్యిలో కల్తీ ఉందని రిపోర్టు వచ్చినా కూడా వినకుండా పవిత్రమైన లడ్డూను అప్రతిష్ట పాలు చేశారు అధ్యక్ష. ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. మనమంతా కూడా హిందూ ధర్మానికి అపరాధం జరిగిన ప్రతిసారి ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం, రాజకీయాలు చేయడం, తరువాత ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు పత్రికల్లో, వార్తల్లో, టీవీ పెడితే కల్తీ కొవ్వుకు సంబంధించినటువంటి వార్తలు వినాలంటే సగటు హిందువు సిగ్గుతో చచ్చిపోతా ఉన్నాడు అధ్యక్ష. ఈరోజు ప్రజలకు, హిందువులకు కావాల్సింది సరైన విచారణ, నిందితుడు ఎంత వాడైనా సరే పట్టుకోవడం, చట్టబద్ధంగా శిక్షించడం అధ్యక్ష. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగవు అనేటువంటి భరోసా ఇవ్వాల్సింది అధ్యక్ష. పవిత్రతను కాపాడుతామనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అశేష హిందువుల వైపు నుంచి, నిరంతరం ధర్మం కోసం పనిచేసే హిందూ ధార్మిక సంస్థల వైపు నుంచి కోరుకుంటున్నాను అధ్యక్ష, నమ్ముతున్నాను అధ్యక్ష.